తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను ప్రతిపక్ష బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మోసపూరిత బడ్జెట్ గా అభివర్ణించారు. 6 గ్యారంటీల అమలులో విఫలమైంది. హామీలకు బడ్జెట్లో తగిన కేటాయింపులు లేవు. రైతు రుణమాఫీ సగం మాత్రమే జరిగింది. పాత అప్పులకే నిధులు సరిపోతున్నాయని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆదివారం పరిగి పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను బడ్జెట్లో సరిగ్గా పొందుపరచలేదని ఇదొక ఓటు బ్యాంక్ రాజకీయమని మహేష్ రెడ్డి విమర్శించారు. 3 లక్షల పెన్షన్లు కట్ చేసి కొత్తగా 2 లక్షలు ఇస్తామని చెప్పడం సరికాదని, అలాగే రైతు రుణమాఫీ కేవలం 50% మాత్రమే జరిగిందని మహేష్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి భారీగా అప్పులు చేస్తున్నారు. అభివృద్ధి పనులకు బడ్జెట్లో నిధులు లేవని ఆయన అన్నారు. గవర్నర్ ప్రసంగంలో చెప్పిన 7 విషయాలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయన్నారు. 6 గ్యారంటీల ఉచిత బస్సు ఒకటే పెట్టారు. అలాగే పరిగి మండలం రాపోలు కలాపూర్ గ్రామాల్లో 1200 ఎకరాల భూమిని ఇండస్ట్రియల్ పార్క్ ను కేటాయిస్తామంటున్నారు. అవన్నీ కూడా నిరంతర ప్రాసెస్. ఇవి ఇచ్చినటువంటి పోస్టులన్నీ కూడా ఇప్పుడు వీళ్ళు పోయే ఫోటోలు దిగుతారు. అన్నీ కూడా ఇచ్చి ఇప్పటికైనా ఆ కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేయాలి. ఆ ఉద్యోగస్తులకు పెండింగ్ ఉన్నటువంటి డిఏలు కానీ, ముఖ్యంగా రిటైర్ అయినటువంటి ఉద్యోగులు చూసి ఎంతోమంది ఉద్యోగస్తులు ఆ బెనిఫిట్ రాక చనిపోయినట్టు. వాళ్ళు వృద్ధాప్యంలో వాళ్ళకు వచ్చినటువంటి మెడికల్ కానీ అటువంటివి ఏం రాకుండా ఎంతోమంది కూడా చనిపోవడం జరిగింది. ఇప్పటికైనా ఆ ఉద్యోగస్తుల రిటైర్మెంట్ బెనిఫిట్ వెంటనే విడుదల చేయాలి. ఫీజు రీఎంబర్స్మెంటు ఊసేలేదు. 2 సంవత్సరాల నుంచి ₹1 కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇప్పటివరకు ఇస్తలేరు ఎవరు. ఇవాళ పరిగి నియోజకవర్గాలకు సంబంధించి కూడా 6,000 కోట్లతో అభివృద్ధి చేస్తుండ్రని పేపర్లు వచ్చింది. ఇవాళ నేను చూసిన మరి ఏడు అభివృద్ధి చేస్తుండ్రు మాకైతే కనబడతలేదు. అది మున్సిపల్కి మేము తెచ్చినటువంటి ఫండ్స్ కూడా ఇప్పటికి పని స్టార్ట్ చేయాలి. 25 కోట్లు ఏవైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఇచ్చినప్పుడు వచ్చినట్టు 25 కోట్లు టెండర్లు అయితే కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేయించి ఇప్పటికి 2 సార్లు 3 సార్లు ఆ టెండర్లు పెడుతుండ్రు. ఇంకా కొత్త నిధులు వచ్చినాయి అన్నారు. అవన్నీ ఇప్పటివరకు ₹1 పని కూడా ఎక్కడ కాలే. ఏం అభివృద్ధి చేస్తుండ్రో ప్రజలందరూ కూడా గమనిస్తుండ్రు. కాబట్టి ఆ ఇచ్చినటువంటి హామీలు ప్రభుత్వం వెంటనే అన్ని హామీలు కూడా నెరవేర్చాలి. లేకపోతే మేము ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. తప్పకుండా మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే విధంగా మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉండి మీరు ఇచ్చినటువంటి హామీలు 4,000 పెన్షన్ కానీ, తులం బంగారం కానీ, మహిళలకు 2,500 కానీ, పిల్లలకు స్కూటీలు కానీ అనేక హామీలు ఇవన్నీ 420 హామీలు. 420 హామీలల్లో ఒక బస్సు ఒకటి ఫ్రీ చేసిన వాళ్ళు ఒక్క హామీ నెరవేర్చిన మిగిలిన 400 హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కాబట్టి వెంబడే అవన్నీ కూడా ప్రజలకు సమకూర్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా మీ టైం 2 సంవత్సరాలు. పెట్టినటువంటివి కూడా మీరు ఇప్పటికీ ఏవి అమలు చేస్తలేరు. బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనార్టీలకు కానీ ఏ ఒక్క సంక్షేమాలు ఇవ్వకుండా కాలయాపన చేయడం, మరి అప్పుల పాలు చేసిన మితి కడుతాం అనుకుంటున్నారు. ఇవాళ మరి మీరు చేసిన 3,47,000 కోట్లు నిన్న సాక్షాత్ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పారు 3,47,000 కోట్లు చేసినామని. మరి ఆ పైసలతోటి ఏం చేసిండ్రు? ఏ కొత్త ప్రాజెక్ట్ ఒకటైనా కట్టినరా? ఇలా ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి 10-15% పనులు కంప్లీట్ చేస్తే ఇలా నీళ్ళు వస్తాయి 2 సంవత్సరాలు. కాలువలకు జోవినటువంటి టెండర్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వేసినటువంటి టెండర్లు అప్పుడే ఎన్నికలు వచ్చినాయి. అవి పునరుద్ధరించి మళ్ళీ టెండర్లు వేస్తే కూడా 2 ఏళ్లలో నీళ్ళు వస్తాయి. లచ్చిందేపల్లి కడతామన్నారు, ఇప్పటివరకు దాన్ని ఊసలేదు. అక్కడ పోయి చూసిన పాపాన కూడా ఎవరు లేడు. ఎన్నికల ముందు మాత్రం పోయి బట్టి విక్రమార్క కూడా వచ్చి పాదయాత్ర చేసి ఎంబడే దీన్ని ప్రాజెక్ట్ చేస్తామన్నారు. ఇలా కొత్తగా గోదావరి నీళ్లు తెస్తాం, ప్రాణాయిత చేవేళ్ళ తెస్తామని పొకండాలు కొడుతుండ్రు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి అప్పుడు ఈ ప్రారంభించినటువంటి ప్రాణాయిత చేవేళ్ళ 10 ఏళ్లలో ఏడాను ఒక తట్టెడు మట్టనే పోసినరా? ఇలా కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి కాళేశ్వరం ప్రపంచంలోనే ఫాస్టెస్ట్గా కట్టినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం. పాలమూరు రంగారెడ్డి కూడా 90%, 5 రిజర్వాయర్లు దాదాపు 90% కంప్లీట్ అయినాయి. ఇప్పుడు ఉద్దండాపూర్ అనేది మనకు జస్ట్ మన నియోజకవర్గం అంటే మరికల్కు 5 నుంచి కాలువలు దోతే మొట్టమొదటి నీళ్ళు వచ్చేది పరిగి నియోజకవర్గానికి వికారాబాద్. ఆ పని మీద దృష్టి పెట్టండి.
మళ్ళీ అలా చేవెళ్ళ ప్రాణహిత చేవెళ్ళ అని అంటే ఇది ఒక కాలయాపన చేయడం, ప్రజలను మభ్యపెట్టడం ఏ రకంగా చేస్తున్నారో మీరు ఇప్పటికైనా గమనించి, ముఖ్యమంత్రి గారు ఇదే జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా మీరు ఓన్లీ కోడంగల్ మీదే దృష్టి పెడుతున్నారు. కోడంగల్లోనే అభివృద్ధి చెందుతుంది, మిగతా నియోజకవర్గాలను పట్టించుకుంటలేరు కాబట్టి అన్ని నియోజకవర్గాలకు సమానంగా నిధులు ఇచ్చి, పరిగి నియోజకవర్గం కూడా దాదాపు అందరు కూడా వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటారు కాబట్టి పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయాలి, ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి. దానికి తోడు మళ్ళీ రాపోలు ఇంకా మరియు కాళ్ళపూర్ గ్రామంలో అక్కడ అందరు కూడా వ్యవసాయం చేసుకుంటారు. మరి అక్కడ 1200 ఎకరాలను సేకరించి ప్రైవేట్ ల్యాండ్ను కూడా ప్రొహిబిటెడ్లో పెట్టేసిండ్రు. అంటే ఇవన్నీ కూడా సేకరించి ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ హబ్ తెస్తామని అక్కడ రైతులందరూ కూడా మరి నిరసన తెలుపుతున్నారు. కాబట్టి వెంబడే ఆ నోటిఫికేషన్ని రద్దు చేసి, ప్రభుత్వ భూములు ఇంకా మస్తున్నాయి, ఫారెస్ట్ ల్యాండ్స్ ఉన్నాయి, తీసుకొని పెట్టండి ప్రాజెక్టులు. ఇప్పుడు రాకంచెర్లది కంప్లీట్ అయింది, ఇంకా సగం ల్యాండ్ అట్లనే ఉన్నది. అది స్టార్ట్ అయ్యి 15-20 ఏళ్ళు అవుతుంది. దాంతోపాటు మోమిన్పేట్ దగ్గర, ఎన్కేపల్లి దగ్గర కూడా గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడే ల్యాండ్ అంతా కూడా సేకరించింది. అక్కడ కూడా ఇంకా ఏం ప్రాజెక్టులు రాలే. ఆ వచ్చేటువంటి ఇండస్ట్రియలైజేషన్ అక్కడ పెట్టండి, అవి కంప్లీట్ అయిపోయాక అవసరం ఉన్నప్పుడు కొత్త ప్రాజెక్ట్ తీసుకోండి. వచ్చే ఇండస్ట్రీస్కు ఎవరు కూడా వ్యతిరేకం కాదు, వీటితోటి ఉపాధి వస్తుంది. కానీ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ కార్యాలయాలే కంప్లీట్ కాలేదు. అవి కంప్లీట్ కాని కొత్తవి తీసుకొని ప్రజలను భయభ్రాంతులు చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి దాన్ని కూడా వెంబడే విరమించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి